అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండంలో 40వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడుతుంది. యేసయ్య నామమే బహు పూజ్యనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యెషూవ నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటెతేనే దారుల కన్నా యాశ్వనామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారుల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యెషూవనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారుల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. నిర్గమకాండము 40వ అధ్యాయము 12వ వచనం. నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. ప్రతిష్ఠించటం, పరిశుద్ధపరచడం, మరి ఇవి రెండు కూడా యెహోవాకు చెందేవి అని మనం తెలుసుకున్నాం. అలాగునే ఈరోజు అహరోను అతని కుమారుడు అహరోనును ప్రతిష్ఠిత వస్త్రములను ధరింప చేయమని మోషే గారికి యాహ్వే సెలవిచ్చి ఉన్నాడు. అలాగుననే మోషే వారు అహరోనుని స్నానం చేయించి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింప చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునని. ప్రియమైన సహోదరి సహోదరులాగా, యాజకత్వం ఎవరికి ఇవ్వబడిందండి? ఈ లేఖన భాగం ద్వారా ఇజ్రాయేలులకు ఇవ్వబడింది. ఇజ్రాయేలీలో ఆ 12 గోత్రకులు మాత్రమే ఇవ్వబడింది యాజకత్వం. మన క్రొత్త నిబంధనలో చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు గారు యూదులకు సున్నతి పొందిన వారికి సువార్తను ప్రకటించడానికి పేతురు గారు ఎంచుకోబడ్డారు. అన్యులకు, విగ్రహారాధికులకు, అంటే సున్నతి పొందని వారికి అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించడానికి అర్హతను పొందుకున్నట్లుగా మనము అక్కడ చూస్తాం. ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలో అహరోను గోత్రికులకు యాజకులుగా ఉండటానికి హషెం వారు, యాహ్వే వారు యొక్క ప్రణాళికలో భాగము వారి యాజకత్వం తరతరములు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ఆ ప్రకారం చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. ఐగుప్తు నుంచి అరణ్యము దాటుకొని వీరు పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చినప్పుడు, యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ మందిరము వారు అక్కడికి వచ్చిన 2వ సంవత్సరమున మొదటి నెల మొదటి దినమున నిలవబెట్టినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాన్ని దిమ్మెలను చేసి దాని పలకలకు నిలవబెట్టి దాని పెండె బద్దలను చునిపి దాని స్తంభమును నిలవబెట్టి మందిరం మీద గుడారము పరిచి దాని పైన గుడారపు కప్పు వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలు దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచడం. మందసములో శాసనములను దానిపైన కరుణాపీఠం ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసము కప్పెను. సాక్ష్యపు మందసమును దాని మీద కప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి విధముగా మరి హషేం వారి యాభై వారి మందిరములో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి అనే విషయాలను మోషే వారికి తెలియజేస్తూ మోషే తగు రీతిగా యావే మాటలను మరి విని ఆ ప్రకారం వచ్చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా యావే యొక్క మాటలను విని చదివి ధ్యానించి గ్రహించి ఆయన మార్గములో ఆయన క్రియలు చేస్తూ ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించగలమని మరి కొన్ని మాటలు మనం ఇంట్లో ఫలింపచేయగాక. ఆమేన్.